అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా చేపట్టబోతున్నట్టుగా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్టం చేశారు. పల్లెల్లో ఎన్నికల పండగ వాతావరణం మొదలైపోయింది. ఎన్నికల నియమావళి అమలుకి వచ్చేసింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు ఉండబోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపినటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో ఇక ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక హడావుడి స్టార్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఆమె స్పష్టంగా తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, తర్వాత 2 గంటల నుంచి లెక్కింపు చేపడతామని కూడా తెలియజేశారు. ఎన్నికల షెడ్యూల్ని సెప్టెంబర్ 29న ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్పై స్టే వచ్చిందని ఆమె గతాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు, రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డులకు, ఇక మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం కూడా 1.66 కోట్ల మంది గ్రామ ఓటర్లు ఉన్నట్టుగా తెలియజేశారు. తొలి విడత పోలింగ్కి సంబంధించిన నామినేషన్లని నవంబర్ 27న స్వీకరిస్తారు. రెండో విడత ఎన్నికలను నవంబర్ 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నట్టుగా ఆమె చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి పల్లెల్లో ఒక ఎన్నికల పండుగ అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా పంచాయతీలకు, తర్వాత వార్డులకు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటన్నిటికీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటా ఉంది ప్రభుత్వం కూడా. కానీ 42% రిజర్వేషన్ల కోసం ఆగారు, కోర్టులను ఆశ్రయించారు. కోర్టు 50% రిజర్వేషన్లు దాటొద్దని చెప్పి చాలా స్పష్టంగా గత తీర్పునే ప్రస్తావించిన పరిస్థితి నేపథ్యంలో ఇది ఆగిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా అయినా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ ముందుకు పోదామని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి కూడా ఇప్పుడు ఎన్నికల టైం వచ్చేసింది కాబట్టి, పంచాయతీలకు ఎలక్షన్స్ జరగడానికి రంగం సిద్ధమైపోయింది కాబట్టి, షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి గ్రామాల్లో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి మొదలైపోయింది. ఎన్నికల నియమావళి కూడా ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది.